ఉదయ భాను ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆ పేరు పలకడం కూడా నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అట్లాంటి రేర్ 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 మనుషులు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు ప్రతి ఇండస్ట్రీకి. ఒక హీరోయిన్ మెటీరియల్, ఒక యాంకర్ మెటీరియల్ అండ్ అలాగే డ్యాన్స్. డ్యాన్స్ ఆవిడ చేస్తే అసలు నిజంగా కొరియోగ్రాఫర్స్ కూడా అంత బాగా చేపిరు అదంతే, అదేంటో తెలీదు. ఆవిడకి అలా అలవాటు అయిపోయింది. అంటే ఢీ షోకి యాంకరింగ్ చేస్తా డ్యాన్స్ నేర్చుకుందంటే అసలు ఆలోచించండి ఎంత ఇదనేది. అండ్ నెక్స్ట్ పోనీ డ్యాన్స్ అనేది నార్మల్ డ్యాన్స్ అలా కాదు, మొత్తం ఒళ్ళంతా ఏదో స్ప్రింగ్లు వేసినట్టుగా అలా చేస్తుంది. జిమ్నాస్టిక్స్ చేసినట్టుగా డ్యాన్స్ చేయడం ఆవిడకే సాధ్యం. మాట, ఆ మర్యాద, మాట తీరు, ఒక పర్ఫెక్ట్ అమ్మ, ఒక పర్ఫెక్ట్ వైఫ్, ఒక పర్ఫెక్ట్ లేడీ అంటే ఎవరనంటే హ్యాపీగా చెప్పుకోవచ్చు. యాంకర్లో చాలా అరుదుగా ఉంటారు. ఝాన్సీ గారి పేరు చెప్పుకోవచ్చు, అలాగే ఉదయ్ భాను గారి పేరు చెప్పుకోవచ్చు. అంటే వర్స్టైల్ యాక్టర్స్ వీళ్ళు, మంచి యాక్టర్. ఇప్పుడు ఝాన్సీ ఉంది, యాంకరింగ్ పక్కన పెడితే పర్ఫెక్ట్ యాక్టర్స్. మొన్న మనం సలార్లో చూసినా కానీ, అంతకుముందు కోకాపేట ఆంటీగా చూసినా, జయమందిరలో చూసినా, ఫ్యామిలీ సర్కస్లో చూసినా, ఎన్ని సినిమాల్లో చూడు, దసరాలో చూడు, మల్లేశంలో చూడు, ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ అసలు అలా పరకాయ ప్రవేశం చేసేస్తుంది. అంతకుముందు కూడా సండే టైంలో సినీ సందడియో ఏంటో ఏవో వచ్చేవి చిన్న ప్రోగ్రామ్స్, నాకు అంతగా గుర్తులేదు. కానీ రోజుకో గెటప్ వేసుకొని వచ్చేది. ఓ రోజు ఆటో డ్రైవర్ లాగా, ఓ రోజు లారీ డ్రైవర్ లాగా, ఓ రోజు ఇంకోలాగా, మళ్ళీ తన ఓన్ స్క్రిప్ట్. ఆ రోజు ఏ గెటప్ అయితే వేసిందో ఆ షో మొత్తం స్పాంటేనియస్గా అందులోనే పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్లోనే ఉండిపోద్ది. అప్పుడే చూసాం. ఇదంతా ఎప్పుడుదో 20 ఏళ్ళ మాటో లేకపోతే 25 ఏళ్ళ మాటో మేబీ, ఐ డోంట్ నో. ఆ తర్వాత ఇంకా ఉదయ్ భాను గారి గురించి చెప్పుకుంటే ఎప్పుడో హార్లిక్స్ హృదయాంజలి నుంచి వచ్చింది. తర్వాత ఇంకంతే. అసలు యాంకర్ అంటే అసలు యాంకర్ అనే పదానికి మొత్తం అర్థాలే మార్చేసింది. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ వాళ్ళని వన్స్ మోర్ ప్లీజ్ అని మన వేణుమాధవ్ గారి కాంబినేషన్లో చేసిన, సాహసం చేర డింబకా చేసిన, ఎన్ని షోస్, 1, 2 అని చెప్పలేము. ఢీ కొన్ని ఎపిసోడ్లు చేసిన తర్వాత మనకి అంటే ప్రెగ్నెంట్ అవ్వడము, పెళ్ళి, తర్వాత పిల్లలు, కొన్ని రోజులు తెరకు దూరమైంది. పిల్లలు ఎదిగాక మళ్ళీ వద్దాం అనుకుంది. సో ఇప్పుడు పిల్లలు ఎదిగారు అంటే పర్వాలేదు, మరీ ఎదిగారంటే పెద్ద పెద్ద వాళ్ళేం కాదు, ట్విన్స్. సో ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ. మధ్యలో అడపా వస్తున్నా కొంచెం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక షో అనేది చేసిందంటే ఈ మధ్యకాలంలో లేదు. ఇప్పుడు సూపర్ జోడీ అని జీ తెలుగులో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే మొన్న మీనా గారు వచ్చి దాన్ని ఆ షోకి కర్టన్ రైజర్ లాగా, అంటే సింపుల్గా దాని గ్లిమ్స్ ఏదైతే ఉందో షో గురించి మొత్తం చెప్పడం జరిగింది. సెలబ్రిటీ 8 జోడీలు ఉంటాయి, వీళ్ళందరూ బాగా డ్యాన్స్ చేస్తారు, ఒకరే విన్నర్ అవుతారు, కొన్ని వారాల పాటు సాగుద్ది. అండ్ మీరు సీరియల్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి వీకెండ్లో అంటే సూపర్ జోడీ ఉంది అన్నట్టుగా మీనా గారు మళ్ళీ ఆ ముత్తు జ్ఞాపకాలు ఇవన్నీ ఆవిడ చెప్పింది. సరే ఏదో షో వస్తుందిలే అనుకున్నారు. నిన్న ఎప్పుడైతే వాళ్ళు ఇంకో ప్రోమో రిలీజ్ చేశారో అందులో ఉదయ్ భాను కనబడిందో అస్సలు ఎక్కడికో వెళ్ళిపోయింది అంచనాలన్నీ కూడా. ది లెజెండ్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి చాలామంది కూడా ట్వీట్లు చేస్తున్నారు. నాకు తెలిసి ఈ షో సూపర్ సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. మరి ఆ జోడీలు ఎవరిని తీసుకొస్తారో తెలియదు. అంటే వాళ్ళే అదే రెగ్యులర్ జోడీలు అయితే చెప్పలేము. అంటే మొన్న ఈ బీబీ జోడీలు ఇంకేమో ఉన్నాయి కదా, నీతోనే డ్యాన్స్, అట్లాంటి ఈ జోడీలు వస్తే కనుక మరి ఏమో చెప్పలేము. అంటే రెగ్యులర్ జోడీలు అయిపోతాయి. వీళ్ళు ఇంకెవరన్నా సెలబ్రిటీ జోడీలను డీసెంట్గా ఎంచుకుంటే ఇంకొంచెం షో పైన క్యూరియాసిటీ పెరిగే అవకాశం అయితే ఉంది. మొత్తానికి మాత్రం ఉదయ్ భాను గారు మళ్ళీ రీఎంట్రీ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ షో ద్వారా తన స్టాండర్డ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. షోని కూడా నిలబెట్టే కేపబిలిటీ తనలో ఉంది. తన కోసం షో చూసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ డ్యాన్సులు ఎలా ఉన్నా, ఆటపాటలు ఎలా ఉన్నా సరే. సో ద లెజెండ్ ఈజ్ బ్యాక్. ఉదయ్ భాను షో ఇప్పుడు January 29th నుంచి అనుకుంటా రాత్రి 9 గంటలకి జీ తెలుగులో వారానికి ఒకసారి ప్రసారం అవుతుంది. ఈ షో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.